ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. ఒకే వార్డులో ప్రచారం చేస్తుండగా కూటమి వైసీపీ అభ్యర్థులు గిరిపురు వినాయక గుడి సమీపంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని ఇరువురు రాళ్లతో ఒకరిపైన మరొకరు దాడి చేసుకున్నారు. కార్యకర్తలను పోలీసులు అదుపు చేశారు. రాష్ట్రంలో ఈరోజు తిరుపతిలో ఈరోజు చూస్తుంటే మేము ఎన్నికల నిమిత్తం ఎన్నికల అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని ఎన్నికలు ప్రశాంతతగా ఇంటింటికి వెళ్ళి ఎన్నికలకు గాజు గ్లాసు గుర్తుకు పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థి గాజు గ్లాసు గారి గుర్తుకు ఓటేయాలని తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీల నాయకులతో కలిసి ఇంటింటికి అభ్యర్థిస్తున్న జరుగుతుంది. మేము పోయే దారులలో అడ్డం వచ్చి దారి వదలకుండా రాక్షస పాలన, దుర్మార్గ పాలన, కొంతమంది రౌడీలు తెచ్చుకొని దారి కూడా వదలనంటున్నారు. ఇది వాళ్ళ తిరుపతి, వాళ్ళ అబ్బ సొత్త, వాళ్ళ అడ్డానా అనేసి కూడా నేను ఈరోజు అడుగుతాను. ఇది కడప కాదు, ఇది చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రం తిరుపతి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఉండే నిలయము. రోజుకు లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడ ప్రశాంతత వాతావరణం కావాలని తిరుపతి ప్రజలు కోరుకుంటున్నారు. అటువంటి తిరుపతి పట్టణంలో ఇటువంటి దౌర్జన్యాలు జరుగుతుంది. మీరు కూడా చూశారు, ప్రెస్సులు, మీడియాలు, విలేకరులు, పోలీస్ అధికారులు కూడా చూస్తున్నారు. ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు పోలీసులు. నేను ఒకటే అడుగుతున్న అధికారులని, ఎందుకు మీరు ఈ విధమైన సంస్కృతి ఒక అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు? ఎవరు ప్రచారం చూసుకోవాలి కదా. మా దౌర్జన్యం చేస్తే జనాలు ఎట్లా చేసేది? వాళ్ళ దౌర్జన్యమే చూసినారు కదా, మీరే చూసినారు కదా రాణిస్తారా? వాళ్ళ ప్రచారం ఎవరైనా అర్థం వచ్చారా? బయట అసలు ఇలాంటి రాజకీయం ఇప్పుడు చూడలేదు. ఒక ప్రచారం, ఒక పార్టీ వస్తుందనగా కావాలని అక్కడ మళ్ళీ వాళ్ళు ప్రచారం పెట్టుకొని గత 2-3 రోజులకి ఇదే ఇద్దరు ఇబ్బంది పెడుతూ కావాలనే కూటమి అభ్యర్థుల్ని, జనసేన, టీడీపీ నాయకులు ఇబ్బంది పెడతారు. ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్గా ఇంకొక 4 రోజుల తర్వాత మీ ఇళ్లలో దూరుతాం పెట్టుకోండి. ఎలాంటి గుణపతి చెప్తామంటే గౌరవంగా మర్యాదగా ఎలక్షన్ చేసుకుని ఎలక్షన్ సక్రమం చెప్తుంది. ఏదో అంటే జనసేన సిద్ధంగా ఉన్నది కూడా హెచ్చరిస్తున్నాం. ఇలా చూసారు ఈరోజు కూటమి తిరుపతిలో ఎవరైతే అభ్యర్థులు అతను ఓడిపోతున్నాడు కాబట్టి